अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। बीआरएस पार्टी हल्के असम्बली मेदक की उम्मीदवार श्रीमती पद्मा देवेंद्र रेड्डी ने आज हल्के असम्बली मेदक के रामायणपेट मंडल के काटियाल, पर्वतापुर, दंतेपल्ली, लक्ष्मापुर, झांसीलिंगापुर में घर घर अपनी पार्टी की मुहिम चलाई। इस मौके पर देहातों की आवाम ने उनका वालिहाना इस्तकबाल किया। इस मौके पर उन्होंने खिताब करते हुए कहा कि तेलंगाना रियासत की तश्कील के बाद से सीएम केसीआर की क़ियादत में बीआरएस हुकूमत आवाम को और साथ ही साथ किसानों को बेहतर से बेहतर बरक़ी सरबराही कर रही है। उन्होंने कहा कि तेलंगाना हुकूमत कई फलाही स्कीमों के साथ गरीबों और कमज़ोर तबका के साथ खड़ी है और राह दहिंदों से अपील की कि वो अगले इंतखाबात में बीआरएस पार्टी के कार के निशान को वोट दें और भारी अक्सरियत से कामयाब करें। इस मौके पर उनके हमराह बीआरएस पार्टी के कायदीन की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश रखें। పెద్దలకు మా అక్క చెల్లెలకు బతుకమ్మలతో మంగళాస్తులతో బోనాలతో స్వాగతం పలికిన మా అక్క చెల్లెలందరూ కూడా ఆడబిడ్డ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉంది. జై తెలంగాణ. మరి తెలంగాణ రాష్ట్రం కోసం ఝాన్సీలింగాపురం ముందు వరుసలో నిలబడ్డది. రాష్ట్రం వచ్చినాక కూడా మన కేసీఆర్ సార్ అనేక పథకాలు తీసుకొచ్చిండు, అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిండ్రు. తెలంగాణ రాకముందు తెలంగాణ ఎట్లుండనో, పల్లెలు ఎట్లుండనో యాద్ చేసుకోవాలి. కరెంటు కష్టాలు ఎట్లుండనో యాద్ చేసుకోవాలి. ఇవాళ బాగా మాట్లాడుతుండ్రు కాంగ్రెస్ వాళ్ళు. 11 సార్లు గెలిచిండ్రు. ఈ రాష్ట్రంలో 11 సార్లు కాంగ్రెస్ గెలిచి కనీసం కింద కరెంట్ ఇయ్యలే. మనం వచ్చి 7-8 ఏళ్ల నుండే సూపర్ కరెంట్ తెచ్చుకుంటున్నాం. 24 గంటల కరెంట్ వస్తుంది కేసీఆర్ సార్ వచ్చినాక. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి కరెంటును 24 గంటల కరెంటును కేసీఆర్ సార్ ఇచ్చిండు. మరి మీరేం చేసిండు? 11 సార్లు గెలిచి అంటే కరెంటు ఎండబెట్టేసిండు. పొలాలు ఎండిపోయినాయి, మోటార్లు కాలిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు వేలిపోయినాయి. అంతే తప్ప పంటలు వండలే. అప్పుడు పంటలకు నీళ్లు లేవు, బోర్లు వేస్తే వల్లేదు, అప్పుల పాలై రైతు ఆగమా. వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నావు, పెద్ద మనుషులకు పెన్షన్ ఇస్తున్నావు, వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నావు, 58 నెలలకు పెన్షన్ ఇస్తున్నావు. మరి మేము మంచిగా అప్పు కట్టుకుంటున్నాం, గ్రూపులలో మీటింగ్ పెట్టుకుంటున్నాం, కూర్చుంటున్నాం, మాకేం చేయరా అని అడిగిండు. అందుకే వాళ్ళకు కూడా 3000 రూపాయల, మా అక్క చెల్లెలకు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వస్తే 3000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. అట్లనే ఇంకో పథకం, ఇంకా మోడీ సార్కు లెటర్ రాసిండు సారు. మోడీ సారు జర సిలిండర్ రేటు తగ్గివయ్యా, ఎంత పెంచుకుంటూ పోతున్నావు, గ్యాస్ రేటు పెరిగింది, 1100 రూపాయలు చేస్తేవి, మరి నేను 2000 రూపాయల పెన్షన్ ఇస్తే 1100 సిలిండర్కే పోతుంది. అందుకని ఏం చేసిండి మోడీ సార్ తగ్గిస్తలేడు. తగ్గకపోతే నేనే తగ్గిస్తాను, తగ్గకు, నేను ప్రజలు చూసుకుంటారు. కానీ 400 రూపాయలకే సిలిండర్ ఇస్తాను కూడా డిసెంబర్ నుండే 400 రూపాయలకు సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం. అట్లనే సన్న బియ్యం రేషన్ షాపులలో దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు తింటలేరు. దాన్ని అమ్ముకుండా అవుతుంది, లేకపోతే ఇంత దోశనో ఉప్మానో పోసుకుంటూ పిండి పట్టించుకుని అప్పాలు చేసుకుంటున్నాం తప్ప అన్నం తింటలేము. అందుకే సన్న బియ్యం కూడా రేషన్ షాపులల్లో సన్న బియ్యాలని చెప్పి బియ్యం ఇయ్యాలని కూడా స్కూళ్ళల్లో, హాస్టల్లో ఎట్లిస్తున్నామో, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఎట్లిస్తున్నామో అట్లనే సన్న బియ్యం ఇయ్యాలని కూడా గౌరవ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రైతు బీమా ఇస్తున్నాం. రైతు ఎక్కడన్నా చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా చేసినాం. అనాథ కాకుండా, కుటుంబం ఆగం కాకుండా పిల్లల చదువులకు భరోసా కోసం ఒక 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళకి ఆ ఖాతాలో పడుతున్నాయి. అదే మాదిరిగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరి పేరు మీద 93 లక్షల తెల్ల రేషన్ కార్డు ఉంటాయి. వాళ్ళందరి ఇంట్లో అందరి పేరు మీద కూడా బీమా పథకాన్ని చేయబోతా ఉన్నాడు సారు. చేయడం వల్ల కుటుంబంలో ఎవరికైనా ఆపద వస్తే అమ్మో అన్నమో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండకుండా జర భరోసా, ఆ పిల్లలు చదువుకునే భరోసా, ధైర్యం ఇవ్వడం కోసం 5 లక్షల రూపాయలతోని ఆ స్కీమ్ కూడా చేయబోతా ఉన్నాం. తెలుసా, వైర్ తెలుసా, కండక్టర్ తెలుసా, మోటార్ తెలుసా, ట్రాన్స్ఫార్మర్ తెలుసా, సబ్ స్టేషన్ తెలుసా, పిఆర్ రోడ్ తెలుసా, R&B రోడ్ తెలుసా, చెరువు తెలుసా, చెలక తెలుసా, ఏం తెలుసు? ఇవన్నీ నేర్చుకునేసరికి 5 ఏళ్ళు గడిచిపోతాయి. ఎప్పుడు నేర్చుకుంటావు? ఇప్పుడు గింత మంచి పనులు చేసుకుంటూ పోతుంటే వచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేసిండ్రు అంటే నువ్వేం చేసినావు? 2 సార్లు గెలిచి నువ్వేం చేసినావు? నువ్వు ఎందుకు చేయలే? నువ్వు 2 సార్లు గెలిచినావు కదా. మేము పని చేసిన కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, రోడ్ వేసినాం, సబ్ స్టేషన్ తెచ్చినాం, మంచి నీళ్ళు ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం, గొర్రెలు ఇచ్చినాం. మేము ఇవన్నీ చెప్తాం. మరి నువ్వేం చేసినావు? ప్లేట్ ఇచ్చిండు. సేవ అంటే ప్లేట్, గ్లాస్ ఇచ్చిండు, ఒక ప్లేట్ ఇచ్చిండు. ఇంకా గ్లాస్ ఇచ్చినా ఇంకా కొత్తగా గ్లాస్ చెప్తాను. ప్లేట్ ఇచ్చినావు. ప్లేట్ అంటేనే సేవ అయితే ఎమ్మెల్యే గెలిస్తే ప్లేట్ చేస్తే సరిపోతుందా? ప్లేట్ ఇస్తే సరిపోతుందా? మళ్ళా ఇప్పుడు మొన్నటిదాకా మన దాంట్లోనే ఉండి
ఆయనకి ఏమొస్తాయి? మూడే పదాలు వస్తాయి: ఒట్లు, తిట్లు, కొట్లాట. పంచాయతీలు పెట్టిస్తున్నాడు, కొట్లాటలు. ప్రశాంతమైన నియోజకవర్గం. 5 ఎన్నికలు జరిగినాయి. నేను 5 ఎన్నికలు చూసిన. 5, 5, 20, 22, 23 ఏళ్ల నుండి ఒక్క దగ్గర కూడా కొట్లాటలు లేవు. పంచాయతీలు 10 ఏళ్ల నుండి అయితే మన పరిపాలన వచ్చినాక, తెలంగాణ రాష్ట్ర పరిపాలన వచ్చిన తర్వాత ఎక్కడ కొట్లాటలు లేవు, గొడవలు లేవు. ఎక్కడైనా చిన్న చిన్న గొడవలైనా కాంప్రమైజ్ అయ్యి ఇబ్బంది లేని పరిస్థితుల్లోనే వాటిని కాంప్రమైజ్ చేసుకున్నాం తప్ప ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు తూకిత్తే మైకిత్తే కొట్లాడుకుందామా, పడును ఇదేం పద్ధతి? ఎక్కడ మల్కాజ్గిరి? ఇదేమన్నా మల్కాజ్గిరి కాదు. మల్కాజ్గిరి అయితే అక్కడ చూసుకోండి కొట్లాటలు. మా మెదకు ప్రశాంతమైన నియోజకవర్గం. మా మెదకూర్లు ప్రశాంతంగా ఉంటాయి. ఎవరు ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీ గురించి చెప్పుకుంటూ పోతారు, ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ గురించి చెప్తారు, మన పార్టీ గురించి నేను చెప్పుకుంటూ పోతా. అంతే తప్ప ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పుకోవాలి తప్ప ఈ కొట్లాటలు పెట్టుకోండి, వాళ్ళు వస్తున్నారు కదా చూసుకోండి. ఇదేం పద్ధతి? మంచి పద్ధతి ఇది? కరెక్ట్ కాదు కదా. మంచిగా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి. అందరు తెల్లారులేస్తే మళ్ళీ మొక్కలు చూసుకుంటాం. ఎన్నికల వరకే అందరం ఏమంటారు వాళ్ళు 3 గంటల కరెంట్ ఇస్తారట. రేవంత్ రెడ్డి ఈ ఝాన్సీ లింగాపూర్ లో ఉన్న కాంగ్రెస్ లీడరో లేకపోతే రామాయణపేట కాంగ్రెస్ లీడరో మాట్లాడిందంటే తెలివత్తి వాళ్ళకి అనుకుందాం. రేవంత్ రెడ్డి ఏమంటాడు? 3 ఎకరాలు 4 ఎకరాల రైతులే ఉన్నారు కదా, 3 గంటల కరెంటు చాలంటారు. 3 గంటల కరెంట్ ఇస్తే ముందర పడతామా? 3 గంటల కరెంట్ ఇస్తే బతుకుతామా? 3 గంటల కరెంట్ తోని పొలం మారుతుందా? మళ్ళా రైతు ఎక్కడికోవాలి? వెనకపోవాలి. ముందుకు నడుచుడు కాదు, వెనకకు నడవాలి. ఈయన కంటే 2 ఆకులు ఎక్కువ చదువుకున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని. రైతు బంధు పెట్టమంటాడు. ఎకరానికి సారు 4,000 ఇచ్చి 2 పంటలకు 8,000 ఇచ్చి ఇప్పుడు 5, 10,000 ఇస్తున్నాం. ఇప్పుడు దాన్ని పెంచుతున్నాం కూడా. 8,000 16,000 రూపాయలు ఎకరానికి ఇప్పుడు ఖర్చు కోసం ఇస్తా ఉన్నాం. పెన్షన్లు అంతకుముందు ఎవరిచ్చిందమ్మా? కేసీఆర్ సార్ కదా. అయ్యా సార్ మన పెద్ద మనుషులకు ఇబ్బంది అవుతుంది, మేము ఎమ్మెల్యేలుగా పోయినప్పుడు ఆడ కూర్చుంటే బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళకి 1,000 రూపాయలు చేసి 2,000 రూపాయలు చేసి ఇప్పుడు ఆ పెద్ద మనుషులకు, భర్త చనిపోయిన వాళ్లకు, బీడీ కార్మికులకు అందరికి కూడా 5,000 రూపాయల పెన్షన్ చేయబోతా ఉన్నాం. ఆసరా పెన్షన్ 5,000 చేస్తున్నాం. కొద్ది మందికి రాలే, ఒక 5-6 తప్పిపోయినరు. 58 ఏళ్ళు అట్లనే పెద్ద మనుషులు జరంత తప్పిపోయినరు. వాళ్ళకు కూడా తప్పకుండా పెన్షన్ ఇప్పించే బాధ్యతను మేము తీసుకుంటాం. ఏడాది 6 నెలల కొంతమందికి రాక పెన్షన్ 5,000 చేసేసరికి ఇంకొంచెం బాధ అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? అప్పుడు 2,000 అంటేనే అనిపిస్తుంది. 5,000 చేసేసరికి అమ్మ 5,000 అవుతుండే మరి నాకు 5,000 రాకపోయిన బాధ ఉంటుంది. మీకు పెన్షన్ మీకు చేసిచ్చి మీకు సర్టిఫికెట్ ఇచ్చినాకనే మళ్ళీ 5,000 రూపాయలు చేస్తాం. తప్పకుండా వాళ్ళకు కూడా అందరికీ వేస్తాం. ఇంకొక స్కీమ్ తెచ్చిండు మన సారు, సౌభాగ్య లక్ష్మి. దాని పేరు ఇదేమో ఆసరా పెన్షన్, అదేమో రైతు బంధు. ఇప్పుడు ఇంకో పథకం ఏంటంటే సౌభాగ్య లక్ష్మి స్కీమ్. ఇది ఒక ఊర్లో ఒక స్త్రీ శక్తి భవనాన్ని కట్టించి గ్రూపులు ఉన్నోళ్ళు మీటింగ్లు పెట్టుకోవచ్చు. ఆ భవనం కూడా ఉంటది. అట్లనే ఎవరైతే గ్రూపులలో ఉండి చక్కగా డిఫాల్ట్ లేకుండా బ్యాంకులలో రుణం కట్టుకుంటుండ్రో, అప్పు తీసుకొని మళ్ళీ కట్టుకుంటుండ్రో, అందులో ఉన్న 43 లక్షల మందికి మా అక్క చెల్లెళ్లకు 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా గౌరవ కేసీఆర్ గారు నిర్ణయం. ఇండ్లు కట్టుకున్నారో వారికి 3 లక్షల రూపాయలు. అంటే బేస్మెంట్ కట్టి అప్పుడు శాతం అయితే లేదను, పిల్లర్ వరకు లేచి శాతం అయితే ఏం చేయాలని అర్థమైతే అన్న వాళ్ళకు 3 లక్షల రూపాయల స్కీమ్ ఉంటది. లేదు మాకు అక్క జాగలు లేవు, జాగ కొని కట్టి అన్నోళ్ళకు 5 లక్షల రూపాయల స్కీమ్ ఉంటది. 2 స్కీములు కూడా కంటిన్యూ అవుతాయి. ఎవరైనా ఇప్పుడు 16, 18 ఎంత ఇచ్చినాం? 25 ఇండ్లు ఇప్పుడు ఇచ్చినాం. కట్టుకుంటే వాళ్ళు కట్టుకొని ఆ 3 లక్షలు సగం అయింది కాబట్టి 3 లక్షల ఇల్లు లేపుస్తుంది. లేదక్క మాకు జాగ కూడా లేదు ఇల్లు కట్టి అంటే 5 లక్షల స్కీమ్ వస్తుంది. అదే విధంగా రేపు రాబోయే కాలంలో కూడా ఇంకోటి రుణమాఫీ గురించి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా రుణమాఫీ అవుతుంది. కేసీఆర్ సార్ ఆల్రెడీ 3,000 కోట్ల రూపాయలు వేసిండు. 70% మందికి అయిపోయినాయి. ఇంకా కొంతమందికి ఉంటే కూడా ఎలక్షన్ కమిషన్ ఆపుతా అంటే కూడా కేసీఆర్ సార్ లెటర్ రాసి ఆపొద్దని చెప్పి రిక్వెస్ట్ చేసిండు. కాబట్టి అది ఆన్గోయింగ్ స్కీమ్. రేపు రైతులకు కూడా ఇబ్బంది లేకుండా అది కూడా మాఫీ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి నన్ను ఇంత రాత్రి అయినప్పటికీ కూడా తాండా రోడ్ కూడా శాంక్షన్ అయింది. మా తాండావాసులు ఉన్నట్టున్నారు ఇక్కడ. మీకు రోడ్ కూడా ఎన్నో రాదు, అసలు ఫారెస్ట్ లో రోడ్ అనేది రాదు బిడ్డ. అట్లాంటిది జర గట్టిగా పట్టుబట్టి తీసుకొచ్చినాం. ఇన్నేళ్లకు ఒక కళ నెరవేరింది. ఆ రోడ్ కూడా టెండర్ అయింది. తొందరలోనే దాన్ని కూడా చేయిస్తాము. ఫారెస్ట్ కాబట్టి పర్మిషన్ లేకుండే, కానీ ఇప్పుడు పర్మిషన్ తీసుకున్నాం, చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంత రాత్రి అయినా కానీ మీరు అందరూ కూడా నన్ను ఒక ఆడబిడ్డ లెక్క ఆశీర్వదించి చూసుకున్నందుకు మీ అందరికి చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా మీ అందరి ఆశీస్సుల కోసం ఆడబిడ్డ నిలబడ్డది. మీ అందరికి చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను చెప్పి తెలియజేసుకుంటూ, జై తెలంగాణ. గట్టి ఒకసారి మా అక్క చెల్లెలు
పిల్లలు కూడా సౌభాగ్య లక్ష్మి స్కీమ్ వస్తుంది 3,000 రూపాయల పెన్షన్. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. అమ్మొస్తలేదు, లావణి చూస్తే లావణి పట్ట, దాని మీద రుణం వస్తలేదు. కొద్ది మందికి ఉన్నాయి, అందుకే వాళ్ళకు కూడా ఆ లావణి పట్టాలు ఎవరికైతే ఉన్నాయో, లావణి భూమి అయితే ఉందో, పట్ట కాకుండా హక్కు కాకుండా ఎట్లుందో దానికి కూడా హక్కు కల్పించే విధంగా రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు కూడా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అనే హక్కును కూడా గౌరవ కేసీఆర్ గారు కల్పించబోతా ఉన్నారు. అట్లనే ఎవరిచ్చిందమ్మా గతంలో కళ్యాణ లక్ష్మి పథకం కింద 5 రూపాయలు చేతులు పెట్టాలి ఎవరు గతబోళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు 11 సార్లు గెలిస్తే 1 రూపాయి రైతు బంధో, రైతు బీమనో, కరెంటో, కళ్యాణ లక్ష్మో, గొల్లకుర్మ యాదవులకు గొర్రెలో మనం కదా వచ్చినాక గొల్లకుర్మ యాదవులు గొర్రెలు ఇచ్చి, ముదిరా సోదరులకు కూడా మొబైల్స్ ఇచ్చి, అప్పుడు వలలు ఇచ్చి, చెరువుల నీళ్లు మిషన్ కాకితే ద్వారా చెరువులు మంచిగా వేసి, పడ్డ చినుకు పడ్డట్టు ఈయనకి చెరువుల నీళ్ళు వచ్చి ఉచితంగా చేప పిల్లలు వేసి, దాన్ని సొసైటీలు చేసి వాళ్ళ కార్డులు ఇచ్చి ఇన్ని రకాల పనులు చేస్తున్నారు. మా దళితులకు కూడా దళిత బంధు ఈ ఊర్లో కూడా తప్పకుండా రాబోయే కాలంలో మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములు నాకు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా రేపు రాబోయే కాలం దళిత బంధు పెడతా. అదే విధంగా కుల వృత్తుల వారికి కూడా బంధు పెడుతున్నాం. అది కంటిన్యూ అవుతుంది, ఏ పథకం ఆగది. కేసీఆర్ సార్ ఉన్నంత వరకు ఏ పథకం కూడా ఆగది. కరోనా వచ్చినప్పుడే ఆపలే, కరోనా వచ్చి కష్టం ఇంత పెట్టుబడి పైసలు ఇస్తే కదా ఆ పెట్టుబడితోని సేడు దగ్గర పోకుండా అప్పుల పాలు కాకుండా పెట్టుబడి పెట్టి ఇంత పంటలు వేసుకొని ఆ కరెంటుతోని ఇంత వండించుకుంటే కదా ఇవాళ జరంత Thank you.